జయ జయ శంకర హరహర శంకర. శ్రీ కంచి కామకోటి జగద్గురు శంకరాచార్య పరంపరాయై నమో నమః. మీ పిల్లలకు సదాచారం, సంప్రదాయం, సాంస్కృతిక విలువలతో వైదిక ఆధునిక రీతుల మేళవింపుతో విద్యా విధానాన్ని అందించాలనుకుంటున్నారా? రండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో సనాతన ధర్మ సేవాగ్రామంగా మలసబడిన ఓబులక్కపల్లి గ్రామంలోని శ్రీ కంచి కామకోటి శంకర విద్యాలయాన్ని సందర్శించండి. భాగవతం చెప్పినట్లు నారాయణుడు పృథు చక్రవర్తిగా అవతరించాడు. ఆయన వల్ల భూమికి పృథివీ అని పేరు వచ్చింది. పృథివికి కేంద్ర బిందువే పృథులపురి. బ్రిటిష్ వారి పరిపాలన మన దేశంలో మొదలయ్యేంత వరకు పృథులపురిగా ఉన్న ప్రాంతమే తరువాత పొదిలి అయ్యింది. అంత గొప్ప పొదిలి నేడు శ్రీ కంచి కామకోటి శంకర విద్యాలయంతో ప్రపంచ పటంలో మరొక్కసారి అందరినీ ఆకర్షిస్తోంది. ఆదిశంకర భగవత్పాదులు 27 శ్లోకాలలో శ్రీ శివపంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం రచించారు. అందులోని 21వ శ్లోకంలో 3వ పాదం నిర్మమర్షి సేవితోపకంఠతే నమఃశివాయ అని ఉంది. ఈ వాక్యం అర్థం కావాలంటే పొదిలి గురించి తెలిసిన వారైనా, పొదిలిని చూసిన వారైనా అయి ఉండాలి. నిర్మముడు అనే మహర్షి సేవించిన అత్యంత పురాతనమైన శివాలయం ఇక్కడ ఉంది. ఇక్కడ కొలువై ఉన్న శివుని పేరు నిర్మమహేశ్వరుడు. నిర్మమహర్షి ఎంత తపశ్శాలియో, ఆయన కొలిచిన ఆ నిర్మమహేశ్వరుడు ఎంత ప్రభావశాలియో తెలిసిన వారు ఆదిశంకరులు ఒక్కరే. కాబట్టి ఆ విషయాన్ని పై స్తోత్రంలో వారు ఇమిడ్చారు. శంకరాచార్యుల సంప్రదాయానికి చెందిన వారందరూ శ్రీ 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 మూలాంనాయ కాంచీ కామకోటి సర్వజ్ఞ పీఠానికి 70వ పీఠాధిపతులైన శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఆదిశంకరుల అవతారమూర్తిగా భావిస్తారు. ఆయన ఆదిశంకరులుగాక మరెవరు? ఆదిశంకరులు కనుకనే ఆ నిర్మమహేశ్వరుడు కొలువయ్యున్న ప్రాంతంలోనే కామకోటి శంకర విద్యాలయాన్ని నెలకొల్పారు. ఆదిశంకరులు శ్రీశైలాన్ని అమితంగా సేవించిన విషయం వారి రచనలైన శివానందలహరి, యోగతారావళి తెలుపుతున్నాయి. ఆ శ్రీశైలానికి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహామహిమాన్విత ప్రదేశం శివపంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం వలన తెలిసింది. ఆ ఆదిశంకరులే అయిన మన శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఇక్కడ శ్రీ కామకోటి శంకర విద్యాలయాన్ని స్థాపించటం ఈశ్వరుని తలపు ఘటన అనుకుందాం. పార్ట్ టైం వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టంతో పాటు 4th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు సిబిఎస్ఈ సిలబస్తో విద్యాబోధన. సువిశాలమైన 31 ఎకరాల స్థలంలో చుట్టూ కొండలు, పొలాలు గల ప్రశాంతమైన వాతావరణం. 3 అంతస్తుల అతిపెద్ద విశాలమైన భవంతిలో క్లాస్ రూమ్స్, లేటెస్ట్ కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, అధునాతనమైన సైన్స్ ల్యాబ్, సంప్రదాయానికి మూలస్తంభాలైన మహర్షుల పేర్లు గల గదులతో 2 అంతస్తుల భవనంలో బ్రాహ్మణ బాలురకు హాస్టల్, సామూహిక పూజా మందిరం, అత్యంత పరిశుభ్రమైన కిచెన్, విద్యార్థులందరూ కలిసి భోజనం చేసేందుకు డైనింగ్ హాల్, రోజుకు 3 సార్లు సాత్వికమైన పోషక విలువలతో కూడిన భోజనం మరియు స్నాక్స్, అనుభవజ్ఞులైన టీచర్స్, బెస్ట్ టీచింగ్ మెథడ్స్తో విద్యాబోధన, సంధ్యావందనం, అగ్నికార్యం, బ్రహ్మయజ్ఞం నేర్పబడతాయి. విశ్వమసి విశ్వాయుః సర్వమసి సర్వాయ విభో
సంభాషణ సంస్కృతంలో అలాగే ఇంగ్లీష్ సంభాషణలోనూ శిక్షణ. సుప్రభాతం మిత్రో కుత్ర గచ్చతః? వయం విద్యాలయం గచ్ఛామః. అహమపి విద్యాలయం గచ్ఛామి. అద్య కః విషయः అస్తి? అద్య సంస్కృత పాఠः అస్తి. ఉత్తమం. సంస్కృతం మమ ప్రియం విషయः. అద్య కః పాఠः అస్తి? అద్య ప్రథమः పాఠः अस्ति. शिक्षकः कदा आगच्छति? सः शीघ्रम् आगच्छति. भवतः गृहकार्यं कृतं वा? आम्, मया कृतम्. अहमपि कृतवान्. उत्तमम्. अधुना पाठं शृणुमः. आम्, सावधानाः भवामः. सर्वासां भाषाणां जननी का? सर्वासां भाषाणां जननी संस्कृतं. Do you know, today the world economy is facing a lot of economic problems. And I think wars are the main reason for this. What do you think? Yes, I agree. Trade and oil supplies have been disrupted. Yes, when war starts, the goods become dearer. Governments are spending more money on defense of a country instead of spending money on development of the country. Even tensions between larger countries create a lot of economic problems. Yes, unemployment increases. Poor countries suffer more. So we can say that peace is very important for economic growth of a country. If countries solve problems by discussions rather than wars, global economy becomes stronger. Peace brings harmony. 20 ఆవులతో కళకళ్లాడుతున్న గోశాల 300 ఆవుల వరకు సదుపాయం కలిగి ఉంది. 27 నక్షత్రాలకు సంబంధించిన నక్షత్రవనంతో అలరారుతోంది. రోజుకు గంటన్నర పాటు స్మార్త మంత్రాలు, వేద సూక్తాలు నేర్పబడుతున్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కోచ్ సారథ్యంలో ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్లో శిక్షణ, గార్డెనింగ్లో తర్ఫీదు, రీజనల్ హెల్త్ సెంటర్, ఆర్యవైశ్య హాస్టల్, హిందూ హాస్టల్స్ నిర్మాణంలో ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ద్వారా కర్రసాము, దేశభక్తి శ్లోకాలు నేర్పబడుతున్నాయి. స్పెషల్ క్లాసెస్, స్టడీ అవర్స్ నిర్వహించబడుతున్నాయి. ప్రేమగా ఆప్యాయంగా చూసుకునే హాస్టల్ వార్డెన్స్ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన రోబోటిక్స్ ల్యాబ్, స్కాలర్షిప్ సదుపాయం ఉంది. 24 గంటలు సోలార్ సిస్టంతో కరెంట్ సప్లై మరియు వేడి నీటి సదుపాయం. డే స్కాలర్స్గానూ చదువుకోవచ్చు. బస్సు సదుపాయం కలదు. రండి, శ్రీ కంచి కామకోటి శంకర విద్యాలయాన్ని సందర్శించండి. మీ పిల్లలను చేర్పించండి. వారికి మన సంప్రదాయ విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటు ఆధునిక విద్యా రీతులన్నిటితో చక్కని భవిష్యత్తును నిర్మించుకునే అవకాశాన్ని కల్పించండి.